ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్ చివరకు అధ్యక్ష వెళ్ళొస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ మా భరణి అన్నను జాగ్రత్తగా చూసుకోండి అంటూ హౌస్మేట్స్కు రిక్వెస్ట్ చేశారు. అనంతరం స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ఫైనల్ వీక్ ముందు ఎలిమినేటర్ అయ్యావ్ కదా, ఎలా ఉంది నాగ్ అడగ్గా. హ్యాపీగానే ఉంది సార్, ఒక్క వారముంటే టాప్ 5కి వెళ్లేవాణ్ణి అని అన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం జర్నీ వీడియో చూద్దామంటూ ఎలివేషన్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత హౌస్లోకి రావడం నుంచి చివరి వారం వరకు సుమన్ శెట్టి ఆట తీరు ప్రవర్తన ఎమోషన్స్ చూపించారు. అనంతరం నాగ్ సైతం సుమన్ శెట్టి బ్యూటిఫుల్ జర్నీ అంటూ ప్రశంసించారు. ఇక హౌస్లో బొగ్గు ఎవరు, బంగారం ఎవరు అని నాగ్ అడగ్గా బొగ్గు ఎవరూ లేరని, అందరూ బంగారాలనే అని మరోసారి తన మంచితనం బయటపెట్టాడు. ఇదెలా ఉంటే బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రిటీ లిస్టులో చేరిపోయారు సుమన్ శెట్టి. ఆయనకు రోజుకు ₹45,000 రెమ్యునరేషన్, అంటే 14 వారాలకుగాను 44 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రిటీ సుమన్ శెట్టి. ఇక